అంటే చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పోటీ పడుతున్నారు కదా మీకు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఎవ్వరు పోటీ పడకపోతే అప్పుడు అంటారు దిక్కు లేని పార్టీకి నువ్వో నాయకునివో అని అంటావు మళ్ళా. అన్నీ మీ మీడియా వాళ్ళతో ఇబ్బంది. మీరు లెఫ్ట్ పెడితే రైట్ పెడతారు, రైట్ పెడితే లెఫ్ట్ పెడతారు. అందుకని పోటీ ఉన్నదాలనే పోటీలో ఉంటా నేను. ఓకే. మల్కాయ్ గురించి అంటే బీజేపీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉందంటారా? అసలు తెలంగాణలో గెలుస్తుందా అంటే గెలవరు అంటారు. మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. హైదరాబాద్లో మంచి సీట్లు రంగారెడ్డి, హైదరాబాద్ పాత రంగారెడ్డి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో నిజానికి బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇన్ని వస్తాయి అనుకున్నారు. వెరైటీగా ఏంటంటే అసలు హైదరాబాద్లో రాకుండా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినాయి. పట్టణ ప్రాంతంలో ఉండే పార్టీ హైదరాబాద్ పార్టీ అని ముద్ర పెట్టడానికి హైదరాబాద్లో సీట్లు అంటే మీరు ఊకే హైదరాబాద్ పార్టీ అంటారు కదా. అందుకని భగవంతుడు ఏం చేసిండంటే హైదరాబాద్ నుంచి బయట పార్టీ అని చెప్పడం కోసం అవకాశం ఇచ్చిండు. అందుకని ఇప్పుడు మీరు ఊకే అనేక దశాబ్దాల నుంచి బీజేపీ అంటే హైదరాబాద్ పార్టీ, బీజేపీ అంటే హైదరాబాద్ పార్టీ, బీజేపీ అంటే హైదరాబాద్ పార్టీ. అందుకని ఇప్పుడు మాకు ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు అయిదాం అనుకున్న అందరూ ఊర్లలోకి వెళ్ళి వచ్చింది కదా. అందుకని ఊర్లలో పోయింది పార్టీ. ముఖ్యమైన నాయకులంతా ఓడిపోయారు, కొత్త నాయకులంతా గెలిచారు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మాకు నాయకుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు పోటీ పెరిగింది పార్టీలా. పోటీ అని కాదు, ఇప్పుడు ముఖ్య నాయకులు ఉన్నారు, ఓడిపోయినా కానీ ఉన్నారు. కొత్త నాయకులు మళ్ళీ నాయకులైనలు కాబట్టి ఓవరాల్గా నాయకుల సంఖ్య పెరిగింది కదా. నాయకుల సంఖ్యలో పెడితే కొట్లాటలు కూడా పెరుగుతాయి కదండి. కొట్లాటలకు భయపడితే రాజకీయాల్లో ఉండొద్దు. ఓకే. కొట్లాటలకు భయపడేటువంటి పార్టీ రాజకీయాల్లో ఎట్లుంటుంది? అందుకని ఇంకోటి, బీజేపీలో కొట్లాటలను కార్యకర్త సహించడు. ఓకే. కార్యకర్త ఓనర్షిప్ ఉండే